కేసీఆర్కి కవిత తెలిసిచ్చిందో షాక్ తెలియకుండా ఇచ్చిందో కానీ నాన్న పట్ల ప్రేమని నటించిందో లేకపోతే నిజంగా ప్రేమించిందో తెలియదు. ఎందుకయ్యా అంటే కేసీఆర్ హయాంలో కాళేశ్వరం అవినీతి నిజమని ఆవిడ సర్టిఫై చేసింది. అయితే మా నాన్న శుద్ధపూస, ఆయనకేం సంబంధం లేదు, అదంతా హరీష్ రావే, హరీష్ రావును అందుకనే ఇరిగేషన్ మంత్రి పదవి నుంచి తీసేశారు, అప్పట్లో కరప్షన్ జరిగిందనడానికి సాక్ష్యం మొన్న మధ్యన 100 కోట్ల రూపాయలు ఎవరైతే ఇరిగేషన్ ఇంజనీర్ల దగ్గర పట్టుబడింది కదా, దాన్ని ఎంక్వైరీ చేస్తే తెలీదా, కాబట్టి అప్పుడు కరప్షన్ జరిగిన మాట వాస్తవం. కాకపోతే హరీష్ రావు పాత్ర, హరీష్ రావుతో పాటు సంతోష్ రావు పాత్ర, అలా మేనల్లుడు ఉన్నారు కదా ఎంపీ రాజ్యసభ, ఆయన పాత్ర ఉంది. వాళ్ళిద్దరే ఈ వ్యవహారం అంతా నడిపింది. వీళ్ళకి రేవంత్తో సంబంధం ఉంది, బోడిగుండుకి మోకాలకి. రేవంత్తో సంబంధం ఉంటే రేవంత్ ఏమైనా డబ్బులు తెమ్మంటే కేసీఆర్ ఇచ్చి పంపించాడు, లేకపోతే హరీష్ ఇచ్చి పంపించాడా? కామన్ సెన్స్ లేనటువంటి మాట. తద్వారా వాళ్ళ తండ్రి హయాంలో అవినీతి జరిగిందని ధృవీకరించింది. ఎట్ ద సేమ్ టైం మా నాన్ననంటే నా కడుపులో రగిలిపోతుంది అంటూ ఒక సినిమా డైలాగ్ వేసింది అనమాట. ఇంకా పార్టీ ఉంటే ఎంత, ఊడితే ఎంత అని చెప్పేసి. అంటే పార్టీ సంకనాకపోయినా పర్లేదు, తన అహంకారం తీరాలి, తనకి సంబంధించినటువంటి పొగరు నిండాలి, తన అన్నం నాశనం చేయాలి, తన తండ్రిని నాశనం చేయాలి, తన తండ్రి పార్టీ నాశనం చేయాలి. ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఆయన బాధపడాలో సంతోషపడాలో అర్థం కాని స్టేజ్కి వచ్చాడు కేసీఆర్ ఇప్పుడు.